ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ట్రంతో పాటు దేశంలోనూ రైల్వేల అభివృద్ధి జరుగుతోందన్నారు బీజేపీ నేతలు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న నిర్ణయం చారిత్రాత్మకమైందని అన్నారు నేతలు. కులగణనతో బీసీ లెక్కలు తేలుతాయన్నారు. ఈ పార్లమెంటు సెషన్లో బీసీ పెడతామన్నారు. వెంటనే కాంగ్రెస్ ఎన్నికలు ఆపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిర్ణయాలతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు కమలం లీడర్స్. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీనాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రియల్ ఎస్టేట్ కోసమే విలీనం చేసినట్లుగా ఉందన్నారు. రాజకీయంగా దురుద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న వాటిలో సౌకర్యాలు కల్పించకుండా కొత్త మున్సిపాలిటీల విలీనంతో ప్రయోజనమేంటని ప్రశ్నించారు రామచంద్రరావు. ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇది పరిపాలన సౌలభ్యం కోసం ఏదైనా డీసెంట్రలైజేషన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇది సెంట్రలైజ్ చేసి ఏకీకృతం చేసి ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రజలకు ఏం మంచి జరగదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. గతంలో ఎంసీహెచ్ అని ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, దాన్ని జిహెచ్ఎంసీగా మార్చారు కొన్ని జోడించి. మరి జిహెచ్ఎంసీ పరిధిని పెంచి మీరు ఎటువంటి ఒక సౌకర్యాలు కలిగించకుండా ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, ఏం చేయబోతున్నారు? మోదీ ప్రధానమంత్రి అయ్యాకే రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి వేగవంతమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల ఆధునీకరణ సహా ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి. వచ్చే ఏడాది ముగింపులోగా రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాలనేటువంటి టార్గెట్తో మరి ముందుకెళ్తా ఉన్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా మరి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. వచ్చే సంవత్సరము డెడికేట్ చేయాలనేటువంటి టార్గెట్ ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా వచ్చే సంవత్సరము అన్ని రైల్వే స్టేషన్స్ కూడా డెడికేట్ చేస్తాం. రైల్వేకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అడిగినవే కాకుండా అడగనివి కూడా కేంద్రం ఇస్తుందని చెప్పారు. అమృత్ భారత్ కింద రైల్వేను ఆధునీకరిస్తున్నామన్నారు. రైల్వేస్ గురించి ఏ కంప్లైంట్ వచ్చినా రైల్వేస్ రియాక్టివ్గా కాక ప్రొయాక్టివ్గా పనిచేస్తుంది నేను గమనిస్తున్నాను. అడిగినవన్నీ చేస్తున్నారు, సాధ్యమైనవన్నీ చేస్తున్నారు. బట్ వన్ ఇస్ ద మోడర్నైజేషన్ త్రూ అమృత్ స్టేషన్స్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే in my constituency there are 4 Amrit stations and in Vikarabad, Tandur, Hafizpet and of course this one. జ్యోతిబా పూలే అంటేనే ప్రధాని మోదీ అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను మోసం చేశారన్నారు. రిజర్వేషన్లపై 50% సీలింగ్ అనేది కాంగ్రెస్ హయాంలోనే తీసుకొచ్చారన్నారు. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి నివాళి అర్పించారు లక్ష్మణ్. ఇవాళ జనగణనలో కులగణన చేపట్టినటువంటి మహానుభావుడు అభినవ మహాత్మా జ్యోతిబా పులే అంటే అది నరేంద్ర మోడీ గారి విషయాన్ని ఇవాళ మొత్తం సమాజం ఇవాళ బీసీ సమాజం గమనిస్తుంది. తెలంగాణ రోల్ మోడల్ సర్వే అన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ మోడల్ మోసం ఏందో ఇవాళ మొత్తం దేశం గమనిస్తూ ఉన్నది. ప్రభుత్వం జీవో 46ను రద్దు చేసి జీవో 9ని పునరుద్ధరించి 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. తాము ఈ పార్లమెంటు సెషన్లోనే బీసీ బిల్లు పెట్టిస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలను ఆపాలని డిమాండ్ చేశారు కృష్ణయ్య. రిజర్వేషన్లపై ప్రభుత్వం మొదటి నుంచి అనుమానాస్పదంగా వ్యవహరించిందని ఆరోపించారు ఎంపీ. 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రికి అఖిలపక్షం తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. తొందర లోపల పార్లమెంట్ జరగబోతుంది. నేను పార్లమెంట్లో నిలదీస్తాను. తప్పనిసరి జీవోను అమలు చేయాలి. ఈ 42% అమలు చేసే వరకు బీసీలు రోడ్ల మీద ఉద్యమాలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ పరిధిలోని నేతలతో సమావేశమయ్యారు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయాన్ని ఖండించారు.